మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థానకులుగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప అంటూ భక్తులు చేసిన శరణ ఘోషతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఆనంద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ నందకృష్ణ నంబూద్రి శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామి వారి పడిపూజను నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి మణికంఠ స్వామి అఖండ హారతి ఇచ్చారు. స్వామి శరణు ఘోష మార్మోగింది. స్వాములు భక్తి భావంతో ఆలయంలో ఆధ్యాత్మికత నెలకొంది. అయ్యప్ప స్వామి పడిపూజ, భజన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి భక్తి గీతాలు ఆలపించగా పిచ్చుక సత్యనారాయణ మిత్ర బృందంచే అయ్యప్ప స్వామి వారి గానార్చన జరిగింది. అనంతరం భక్తులకు అల్పాహార వితరణ చేశారు. షోలే గురుస్వామి, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి తదితర గురుస్వాములు, శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక భక్త మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయం సంకల్పం నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావుదైనా ఈ గుడి దేవాలయ నిర్మాణం జరగటానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. ఎంతోమంది ముందుకు వస్తేనే ఈ ఆలయానికి ఒక షేప్ వచ్చింది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ అంటే సాధారణంగా నేను వెళ్ళి భజనలోని పాటలు పాడడం అంటే పాడటానికి కూడా నాకు అంత జ్ఞానం కూడా లేదు. ఏదో సరదాగా వచ్చి అక్కడ పాడుతూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే మా గురువుగారు పిచ్చుక సత్యనారాయణ గారు. అంటే నేను ఎన్ని అపస్వరాలు పాడేసినా నన్ను సరిచేసి మళ్ళీ పాట పాడించడం కంటే తెల్లారు లేచి గొడవలకు వెళ్ళమంటే బాగా అలవాటు. కానీ గొడవలకు వెళ్ళినట్టు కాదు పాట పాడటం అంటే పాట ఎన్ని రకాల ఒడుపులు మడుపులు తిప్పాలో అవన్నీ జిలుగులు ఇవన్నీ చాలా జాగ్రత్తగా నేర్పి కొన్ని పాటలు నేర్పినటువంటి ఘనత పిచ్చుక సత్యనారాయణ గారికి. ఆయనకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను.